అది 2009 జూన్ 25 ఒక్కసారిగా ఉన్నట్టుండి గూగుల్, వికీపీడియా, ట్విట్టర్ ఇవన్నీ ఒక్కసారిగా క్రాష్ అయ్యి ఆగిపోయాయి. న్యూస్ ఛానల్ అన్నిట్లోనూ ఒకటే వార్త, ప్రజలందరి నోట ఒకటే మాట, అదే పాప్ సంగీతపు రారాజుగా పిలువబడిన మైకేల్ జాక్సన్ మరణించాడనే మాట. ఆ రోజున బయటకు వచ్చిన మైకేల్ జాక్సన్ మరణ వార్త ఒక్కసారిగా మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది. కేవలం అతని అభిమానులే కాదు, సాధారణ ప్రజలు సైతం ఆ వార్త వినగానే ఎంతగానో బాధపడ్డారు. మైకేల్ జాక్సన్ మరణానికి ముందు జరిగిన ఎన్నో రహస్యమైన విషయాలు సైతం మీకు తెలపబోతున్నాను. మైకేల్ జాక్సన్ నిజంగా చిన్నపిల్లల్ని లైంగికంగా తనతో పడుకోమని వేధించేవాడా? డ్రగ్స్ కి ఎందుకు అలవాటు పడ్డాడు? స్కిన్ కలర్ మార్చుకోవడం వెనక కారణం ఏంటి? సోనీ కంపెనీ ఓనరే మైకేల్ ని చంపారా? మైకేల్ జాక్సన్ యొక్క పర్సనల్ డాక్టర్ తెలిపిన నిజాలేంటి? అసలు మైకేల్ జాక్సన్ ది సాధారణమైన మరణమా లేక ఎవరైనా హత్య చేశారా? అసలు 2009 జూన్ 25న మైకేల్ జాక్సన్ ఇంట్లో ఏం జరిగింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ ఒక వీడియో ద్వారా మీకు స్పష్టంగా తెలియజేయబోతున్నాను. ఫుల్ వీడియోని ఆల్రెడీ మన తెలుగు నాలెడ్జ్ ఛానల్లో రిలీజ్ చేశాం, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో అసలు మిస్ కాకండి.